హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. మొత్తానికి మన అఖిల ప్రియ అక్కకు ధైర్యం చాలా ఎక్కువే. గతంలో కూడా చాలాసార్లు చూసాము, అధికారంలో లేనప్పుడు కూడా ఆమె ఎక్కడ నేను తగ్గేదే లేదు అన్నట్టు వ్యవహార శైలి ఉండేది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే దూకుడు కొనసాగిస్తున్నారు. ఏదేమైనా కర్నూలు జిల్లాలో మొత్తము నా గుప్పిట్లో ఉండాలి, రాజకీయ వ్యవహారం అంతా నేను చెప్పినట్లు నాకు అనుగుణంగానే నడవాలనేది ముందు నుంచి వాళ్ళకున్న బలమైన కోరిక. అంటే 2014-19 మధ్యలో వాళ్ళు వైసీపీ నుంచి టీడీపీకి వెళ్ళిపోయి, ఆ టీడీపీలో మంత్రి పదవి వచ్చిన తర్వాత కూడా ఆమె వ్యవహార శైలి ఇలాగే ఉండేది. కర్నూలు జిల్లాలో ఏం జరిగినా కూడా మొత్తం మాకు తెలిసే జరగాలి, ఏదైనా మా అడ్వాంటేజ్కి అనుగుణంగానే జరగాలి అని ప్రయత్నాలు చేసింది. ఆ ప్రయత్నాల్లో భాగంగా చాలా మందితో విరోధం కూడా మొదలైంది కర్నూలు జిల్లాలో. ముఖ్యంగా ఏవి సుబ్బారెడ్డి, అంటే వాళ్ళ నాన్న క్లోజ్ ఫ్రెండ్, వ్యాపార భాగస్వామి నుంచే, అంటే వీళ్ళకు బంధుత్వం కూడా ఉంది. వాళ్ళ ద్వారా ఈ వ్యవహార శైలి వల్ల ఏవి సుబ్బారెడ్డికి ఈమెకు కూడా గొడవలు స్టార్ట్ అయినాయి. ఎందుకంటే ఏవి సుబ్బారెడ్డి కూడా టీడీపీలో యాక్టివ్గా ఉన్నాడు. ఆయన కూడా పార్టీ సీట్ ఎక్స్పెక్ట్ చేశాడు నంద్యాలలో కానీ ఆళ్ళగడ్డలో కానీ. అది అఖిల ప్రియకి ఇష్టం లేదు. ఆమె ఖచ్చితంగా ఆళ్ళగడ్డ, నంద్యాల ఎంపీ, ఆళ్ళగడ్డ, నంద్యాల ఎమ్మెల్యే సీట్, ఈ మూడు అట్లీస్ట్ మొత్తం ఆమె చేతిలోనే ఉండాలని ఆమె తీవ్రంగా కోరుకుంది. ఆ విధంగా ఏవి సుబ్బారెడ్డితో రాజకీయ విభేదాలు వచ్చినాయి. అట్ ది సేమ్ టైం వ్యాపారంలో లేక ఆస్తి పంపకాలలో కూడా విభేదాలు వచ్చినాయి. తర్వాత ఆమె ఏవి సుబ్బారెడ్డి పైన దాడి చేసింది, కిడ్నాప్ కేసు ఒకటి ఉంది, కిరాయి మనుషులను పెట్టి హత్యాయత్నం చేసిందనే కేసులు కూడా ఉన్నాయి. హైదరాబాద్లో ఒక కిడ్నాప్ సంబంధించిన కేసు ఉంది, కడపలో ఒకటి ఉంది. అంటే ఇవన్నీ కూడా ఆమె మనస్తత్వాన్ని తెలియజేస్తున్నాయి. ఆమె ఏదైనా ఒకటి అనుకుంది అంటే ఇంకా దానికోసం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తుంది. మంచిగా చెడ అనేది పక్కన పెడితే ప్రయత్నాలు అయితే తీవ్ర స్థాయిలోనే ఉంటాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆమె మళ్ళీ తన జూలు విధించడం మొదలుపెట్టింది. ముందుగా నంద్యాల డైరీలో చైర్మన్తో గొడవ పెట్టుకుంది. ఆ చైర్మన్ సీట్లో అక్కడ కూర్చున్న అతనితో, అంటే ఆయన కూడా వాళ్ళకి బంధువే అవుతాడు, అక్కడ చంద్రబాబు నాయుడు గారి ఫోటో లేదని చెప్పి ఆయనతో గొడవ పెట్టుకుంది. ఆ తర్వాత ఆ చైర్మన్ పదవిని వీళ్ళే హస్తగతం చేసుకున్నారు. తర్వాత ఇప్పుడు రీసెంట్గా నంద్యాల జిల్లాలో ఎలక్ట్రికల్ పనులు చేస్తున్న ఒక కాంట్రాక్టర్తో పేచీ మొదలైంది వీళ్ళకి. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో ఎలాంటి కాంట్రాక్ట్లు ఏం చేసినా కూడా మాకు ఖచ్చితంగా ట్యాక్స్ కట్టాల్సిందే, అంటే ఇండైరెక్ట్గా ట్యాక్స్ అంటే కమిషన్స్ ఇవ్వాల్సిందే అని చెప్పి ఈ అఖిల ప్రియ వాళ్ళ భర్త డిమాండ్ చేశాడు అనేది టాక్. అంటే 20% డిమాండ్ చేశాడు. వాళ్ళు సుముఖంగా లేకపోవడంతో గత 2 రోజుల కింద వాళ్ళ ఉద్యోగిని ఒకరిని తీవ్రంగా చిత్తకొట్టడము, ఇంకా ఎవరినో కిడ్నాప్ చేశాడనే వార్తలు వచ్చినాయి. ఈ కాంట్రాక్ట్ వాళ్ళు ఇంకా ఇలా అయితే మేము పనులు చేయలేమని చెప్పి చంద్రబాబు నాయుడుతో మొరపెట్టుకోవడంతో చంద్రబాబు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని అఖిల ప్రియ భర్త పైన కేసు పెట్టమని చెప్పి పురమాయించాడు అనేది లేటెస్ట్ వార్త. ఈ అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి అఖిల ప్రియ అలాగే వాళ్ళ ఆయన కూడా ప్రయత్నాలు మొదలుపెట్టారు అనేది సమాచారం. ఇప్పుడు చూస్తుంటే ఎలా ఉందంటే, చంద్రబాబు నాయుడు గారు మైక్ ముందు పట్టుకొని, లేకపోతే వాళ్ళ పార్టీలో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా జగన్ ఉన్నప్పుడు తీవ్రమైన దోపిడీ జరిగింది, దౌర్జన్యాలు జరిగాయి. ఎక్కడైనా కూడా ఏ కాంట్రాక్టర్ ఎవడు పని చేయాలన్నా కూడా జే ట్యాక్స్ కట్టాలి, ఇంక్లూడింగ్ మన మద్యం అమ్మకాలలో కూడా వచ్చే డబ్బులు, లేకపోతే మద్యం సరఫరా చేసే బ్రూవరీస్, వీళ్ళందరూ కలిసి జే ట్యాక్స్ కట్టాలి, లేకపోతే వ్యవస్థ నడిచేది కాదు అని చెప్పి తీవ్రమైన విమర్శలు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారికి రోజు ఒక తలనొప్పి మొదలవుతుంది. రీసెంట్గా పోట్లదుర్తి రమేష్ నాయుడు అండ్ దేవగుడి ఆదినారాయణ రెడ్డి, ఆ పేకాట శిబిరాలు ఒకటి, ఇప్పుడు ఆళ్ళగడ్డ, ఇంకొకటి ఆన్గోయింగ్ హాట్ టాపిక్ తిరుపతిలో కూటమికి పార్టీకి చెందిన కిరణ్ రాయల్ అనే వ్యక్తి పలువురి ఆడవాళ్ళని మోసం చేశాడు, లైంగికంగా వాడుకున్నాడు,
వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లూటీ చేశాడు అని ఒక హాట్ కేసు నడుస్తుంది. ఇలా రోజుకొక తలనొప్పి వస్తుంది. మొన్న తిరుపతి తొక్కిసలాట, లడ్డు వ్యవహారం, వాటర్ ఫ్లాగు, విజయవాడలో వరదలు, అన్ని తలబొప్పి కట్టే పనులే జరుగుతున్నాయి. ఇది గ్రహచారమా ఏం అర్థం కావట్లేదు. అంటే అంతకుముందు ఆయన ఎలాంటి ఆరోపణలు చేసి పెట్టాడో ఇప్పుడు చూస్తే ఆయన కూడా అలాంటి సిచ్యువేషన్లోనే ఇరుక్కుపోతున్నాడు. అంటే ముందు ప్రభుత్వంలో అవన్నీ నిజంగా జరిగాయో తెలియదు, కానీ ఇప్పుడైతే ఈయన ఇలాంటి ఆరోపణలు సమాధానాలు చెప్పుకోవాల్సి వస్తుంది. ఇదే ఇది వైపరీత్యం అంటారు. అనవసరంగా కొన్ని బురద చల్లారేమో ఏంటో మనకు తెలియదు. ఇప్పుడైతే ఇదే చేయాల్సి వస్తుంది మరి. ఇప్పుడు మరి ఈయన ఎలాంటి స్టాండ్ తీసుకుంటాడో తెలియదు. లేకపోతే అఖిలప్రియ తగ్గి ఉంటుందా, లేకపోతే ఈమె గతంలో లోకేష్ పాదయాత్రకు వచ్చినప్పుడు నంద్యాలలోనే ఆయన సమక్షంలోనే ఏవి సుబ్బారెడ్డి పైన దాడి చేసింది. అంటే అంత అగ్రెసివ్గా ఉంటుంది. మరి ఇప్పుడు వీళ్ళు ఈ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలను ఖాతరు చేస్తారా, లేకపోతే వీ డోంట్ కేర్, మా ఇష్టం వచ్చినట్టు మేము బిహేవ్ చేస్తాము అని చెప్పి అంటారు. అంటే రీసెంట్గా జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా ఇలాంటి తరహాలోనే మాట్లాడాడు. మేము చేసేది మేము చేసుకుంటాం అన్నట్టు. అంటే ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఈ తలకాయ నొప్పి కూడా ఎక్కువైపోయింది. అంటే ఎవరు కూడా ఆయన మాటకు ఖాతరు చేసే పరిస్థితుల్లో ఉన్నట్టు లేరు. ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళకి నచ్చింది, వాళ్ళకి పనికొచ్చేది, ఆదాయ మార్గాలు ఇవన్నీ చూసుకుంటున్నారు. మొత్తానికి చంద్రబాబు నాయుడు గారి గ్రిప్ అయితే తగ్గిపోయిందనే విషయం తెల్లమవుతుంది. పార్టీ పైన ఇంతకుముందు ఉన్నంత కమాండ్ లేదు అని. ఈ వ్యవహారాలు ఒకటొకటి జరిగేటివి చూస్తుంటే ఎవరు కూడా ఆయన ఆదేశాలను పట్టించుకోవట్లేదు. ఆయన చెప్పినట్టు కూడా ఎవరు ప్రవర్తించట్లేదు. ఎవరి ప్రయోజనాల దృష్ట్యా వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇది ఎంతకాలం కొనసాగుతుందో, లేకపోతే టర్మ్ అంతా ఇలా కొనసాగుతుందా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒకటి చేసి వీళ్ళని కంట్రోల్లోకి తెస్తారా అనేది టైం ఓన్లీ విల్ టెల్. ప్రస్తుతానికైతే నంద్యాలలో ఈ హాట్ టాపిక్ ఇంకా కొద్ది రోజులు నడుస్తుంది. అంటే ఇది ఒక ఇండికేషన్. నెక్స్ట్ నంద్యాల ఎవరైనా కాంట్రాక్ట్లు చేయాలంటే దే నీడ్ టు థింక్ ట్వైస్. అంటే కాంట్రాక్ట్ తెచ్చుకోవడం ఒక ఎత్తు అయితే వీళ్ళకి ఆ కమిషన్ ముట్ట చెప్పాలి. ఒకవేళ కమిషన్ ముట్ట చెప్పకపోతే ఎలాంటి అడ్డంకులను ఫేస్ చేయాల్సి వస్తుంది, గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఆలోచించుకునే టెండర్లు వేయాలి. పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు. ఒకప్పుడు జగన్ రివర్స్ టెండరింగ్ వేస్తే వీళ్ళంతా చాలా ఎద్దేవా చేశారు, అసలు ఏం సాధించాడు, ఏం చేశారు అని చెప్పి. కానీ ఆయన ఆ రివర్స్ టెండరింగ్ వేసేసి అప్ఫ్రంట్ 10% కాంట్రాక్టర్లకు ఇచ్చే వ్యవస్థను ఆయన జీవోతో కొట్టేశాడు అప్పట్లో. దానికి ఏదో టెక్నికల్ టర్మ్ ఉంటుంది. ఆయన దాన్ని కొట్టేసి మొత్తం పని జరిగిన తర్వాత ఆ పనిని చూసే అమౌంట్ రిలీజ్ చేసే జీవో తెచ్చాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు దాన్ని రివోక్ చేసి ఆ ముందున్న పాలసీ ఏమున్నదో దాన్ని మళ్ళీ ఇప్పుడు యథాస్థానంగా తెచ్చాడు. అంటే ఎవరైనా ఒక కాంట్రాక్టర్ ఒక 1000 కోట్లకి దక్కించుకుంటే ఆ పని మొదలు పెట్టక ముందే ఆయనకు 10% డబ్బులు ఇచ్చేటట్టు. అంటే 1000 కోట్లలో 10% అంటే 100 కోట్లు. 100 కోట్లు పని ప్రారంభించక ముందే ఆయన తీసుకుంటాడు. ఆ తర్వాత పని ప్రారంభిస్తారు. అది ఇప్పుడు ఆయన ఇచ్చిన పాలసీ. కాబట్టి కొంచెము ఈ ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళందరికీ కొద్దిగా ఉత్సాహం కలిగించే విషయమే. సో ఈ విధంగా కాంట్రాక్టర్లకు ఉత్సాహం ఉంది, బట్ గ్రౌండ్ రియాలిటీ చూస్తే ఇట్లుంది మరి. సో టూ కాంట్రాస్టింగ్ సిచ్యువేషన్స్. ఒకవైపు ఆనందము, ఇంకోవైపు టెన్షన్. ఏం జరుగుతుంది, మన కాంట్రాక్ట్ తెచ్చుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి పనులు చేయడానికి మొదలు పెడితే పరిస్థితి ఎలా ఉంటుందో, మనం ఏం ఫేస్ చేయాల్సి వస్తుందో అనేది ఇంకొక వైపు ఉంది. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసి ఈ చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఎలా చక్కదిద్దుతారో చూడాలి. అంటే 30-40 years ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పీరియన్స్, వ్యవస్థలను చక్కబెట్టడము, ఇలాంటి నైపుణ్యాలన్నీ యూజ్ చేసి ఈ సమస్యల్ని ఎలా సెటిల్ చేస్తాడో మనం వేచి చూడాలి. రైట్.